बहुपराग पुराण पुरुषोत्तम बहुपराग श्री सीतारामचंद्र स्वामिन् रामायण प्रिय రామాయణ సేవామవధారయ అన్నప్పుడు రామాయణంలో ఒక శ్లోకాన్ని మనం సుందరకాండ పారాయణ చేస్తున్నారు శర్మ గారు. ఆ సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుని పోయేటప్పుడు సీతామ్మవారికి పని చేసిందట. తన చేతికి ఉన్నటువంటి గాజులు, కాళ్ళకున్నటువంటి కడియాలు, కంకణాలు ఇవన్నీ మూటగా కట్టి ఇంత పడవేసిందట. ఎందుకంటే ఎవరైనా చూసి గుర్తుపడతారేమని. అయితే కొన్ని రోజులకు వృషభ పర్వతంలో ఉన్నటువంటి సుగ్రీవునికి దొరుకుతాయి. ఆంజనేయ స్వామి, సుగ్రీవుడు అక్కడ అంతా మానవ సమూహం ఉంటుంది కదా. అప్పుడు రామచంద్ర స్వామి వచ్చినప్పుడు ఈ నగరం కూడా తెచ్చిస్తాడు. చూడండి మీ సీతామ్మవారి అంటే రాముడు బాధలో ఉన్నాడు కదా, ఆయన గుర్తుపట్టాడు. తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు, లక్ష్మణాయుడు చూడు ఈ వదిలేగారివేనా అంటే ఒక అద్భుతమైన శ్లోకం చెప్తాడు అక్కడ. నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురో త్వభిజానామి నిత్యం పాదాబ్జవందనాత్. ఇవి నాహం జానామి కేయూరి, కేయూరాలను భేగెత్తులు భుజాలు వేసుకుంటారు. ఇవి నేను గుర్తుపట్టాను. నాహం జానామి కుండలే, కుండలాలను చెవులు కట్టినటువంటి దుద్దులు, కమ్మలు అంటారు. ఇవి కూడా నేను గుర్తుపట్టాను. మరి ఏం గుర్తుపడతాం? నూపురో త్వభిజానామి, ఈ కడియాలు మాత్రం మా వదిన గారివే. ఎందుకు? నిత్యం పాదాబ్జవందనాత్, ఉదయం లేవగానే వదినను మాతృస్వరూపంగా భావించి నమస్కారం చేస్తాను కాబట్టి అంటే తల ఎత్తి ముఖాన్ని చూడడు, కేవలం పాదాలు మాత్రమే చూస్తాడు. అంటే దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది? ఒక మల్లి వదిన గారితో ఎలా ఉండాలి, తమ్ముడు అన్నగారితో ఎలా ఉండాలి, కుమారుడు తండ్రి గారితో ఎలా ఉండాలి, ఇవన్నీ విషయాలు రామాయణంలో మనకు వివరించబడ్డాయి. మనం మానవులకు కావలసిన సంస్కారం అంతా కూడా రామాయణం నిక్షిప్తమైంది. అలాంటి రామాయణ కథానాయకుడు రామచంద్ర స్వామి వారు కాబట్టి ఆ రామచంద్ర స్వామిని ఒకసారి తెలుసుకొని బండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతోన గోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి మా రామమూర్తికి రెండవ సాటి దైవవి కలేడను చుంగడగట్టి నినదంబులజాండమునింద మత్త వేదండమునెక్కి చాడెదను దాశరథి కరుణాపయోనిధి అని కంచర్ల గోపన్న భక్త రామదాస్ గారు దాసరి శతకంలో రామచంద్ర స్వామిని వర్ణిస్తారు. రెండవ సాటి దైవుడిగా లేడు ఆయన. కాబట్టి అలాంటి రామచంద్ర స్వామి వారు మనందరినీ కూడా అదే కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకోబోతున్నటువంటి సాక్షాత్తు ఆ రామచంద్ర స్వామి వారు మనందరినీ కాపాడాలని కోరుతూ మరొక పాట రామచంద్ర స్వామి వారి కీర్తన విందాం ఈ పూట.